Welcome to SAM Institute Daily Current Affairs 2024 September 27. Today current affairs యొక్క headlines గమనిద్దాం ఫ్రెండ్స్. The first one అంతర్జాతీయ పర్యాటక దినోత్సవం యొక్క థీమ్ అంటే ఇంటర్నేషనల్ టూరిజం డే. నెక్స్ట్ వన్ ఇండియా నేపాల్ మైత్రి యాత్ర రైలు ప్రారంభం. నెక్స్ట్ భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వము. కార్యాలయ స్థలాల లీజింగ్ 2024. నెక్స్ట్ వన్ వారాంతంలో వ్యాయామంతో 200 రకాలకు పైగా వ్యాధుల ముప్పు తగ్గుదల. నెక్స్ట్ అసంఘటిత రంగ కార్మికుల కనీస వేతనాల పెంపు అండ్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2024. ఇవి మనకున్న హెడ్లైన్స్ ఫ్రెండ్స్. ఒక్కసారి గమనిద్దాం. ద ఫస్ట్ కరెంట్ అఫైర్స్ మనం గమనిస్తే అంతర్జాతీయ పర్యాటక దినోత్సవం అంటే ఇంటర్నేషనల్ టూరిజం డే. మరి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 27 జరుపుకుంటాం. సెప్టెంబర్ 27. మరి ఈ సంవత్సరం 2024 థీమ్ 2024 థీము థీమ్ అంటే ఇతివృత్తము. దాని ముఖ్య ఉద్దేశం ఏంటి అని అర్థం. ఓకేనా, టూరిజం అండ్ పీస్. ఓకేనా, టూరిజం అండ్ పీస్ అంటే పర్యాటక రంగము మరియు శాంతి అని అర్థం. ఒకసారి ఇమేజ్ చూడమ్మా. ఇమేజ్ రీసెంట్గా మనకి రాజస్థాన్లో దేవ్ మాలి మీకు చెప్పాను నిన్నటి రోజున. దేవ్ మాలి భారతదేశంలో ఉత్తమ పర్యాటక గ్రామంగా గుర్తించామని చెప్పాం. దేవ్ మాలి రాజస్థాన్లో ఉంది. అంటే 2024లో ఉత్తమ పర్యాటక గ్రామంగా గుర్తించారు. అలాగే 2023లో ఉత్తమ పర్యాటక గ్రామంగా కిరీటేశ్వరి ఇది వెస్ట్ బెంగాల్లో ఉందనా. అలాగే 2023లో ఆంధ్రప్రదేశ్ నుంచి ఉత్తమ పర్యాటక గ్రామంగా లేపాక్స్ని గుర్తించారు. లేపాక్షి ఇది అనంతపూర్లో ఉంది. అనంతపూర్. అంతర్జాతీయ పర్యాటక దినోత్సవం అయితే సెప్టెంబర్ 27. జాతీయ పర్యాటక దినోత్సవం అయితే మాత్రం జనవరి 25. జాతీయ పర్యాటక దినోత్సవం జనవరి 25. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే కార్యాలయ స్థలాల లీజింగ్ 2024. కార్యాలయాలు అంటే ఒక కంపెనీ ఏర్పాటు చేస్తాం కదా, అంటే వాటికి కావాల్సిన ప్లేస్ని మనం ఏం చేస్తాం, లీజుకి తీసుకుంటాం. అలా ఈసారి మనకు వార్తలు రావడం జరిగింది. కార్యాలయ స్థలాల లీజింగ్ 2024. మరి రిపోర్ట్ ఎవరు ఇచ్చారు అంటే దేన్ని పరిగణ తీసుకొని, ఏ మంత్ని పరిగణగా తీసుకొని అంటే ఇవ్వడం జరిగింది. జూలై టు సెప్టెంబర్పై కొలియర్స్ ఇండియా నివేదిక రిపోర్టు అంటే ఇటీవల కాలంలో కార్యాలయ స్థలాల లీజింగ్పై రిపోర్ట్ ఎవరు ఇచ్చారమ్మా గమనిస్తే కొలియర్స్ ఇండియా నివేదిక. కార్యాలయ స్థలాల లీజింగ్ కార్యకలాపాలు జూలై నుండి సెప్టెంబర్లో దేశవ్యాప్తంగా 6 ప్రధాన నగరాల్లో కార్యాలయ స్థలాల స్థూల లీజింగ్ 2023 జూలై టు సెప్టెంబర్లో 13.2 మిలియన్ చదరపు అడుగుల మేర జరగగా ఈ ఏడాది అంటే ఈ సంవత్సరం 31% పెరిగి 17.3 మిలియన్ చదరపు అడుగులకు చేరింది. అంటే గతంతో పోల్చుకుంటే 2023తో పోల్చుకుంటే మరి ఈసారి పెరిగిందని అర్థం. మరి దీంట్లో మనం గమనిస్తే టాప్ 5 అనేది చూద్దాం. ఫస్ట్ వన్ బెంగళూరు. మరి బెంగళూరులో కార్యాలయ స్థలాల గురించి మాట్లాడుకుంటే 6.3 మిలియన్ల చదరపు అడుగులు ఉందమ్మా. సెకండ్ హైదరాబాదు గమనిస్తే 2.9 మిలియన్ల చదరపు అడుగులు. అండ్ పూణే మహారాష్ట్రలో ఉందమ్మా 2.6 మిలియన్ చదరపు అడుగులు. మనకి టాప్ 3 బాగా గుర్తుపెట్టుకోండి. ఫోర్త్ వన్ ముంబై 1.7 మిలియన్ చదరపు అడుగులు. ఫిఫ్త్ వన్ గమనిస్తే చెన్నై 1.4 మిలియన్ చదరపు అడుగులు. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే ఇండియా నేపాల్ మైత్రి యాత్ర రైలు ప్రారంభం. భారతదేశం మరియు నేపాల్ మైత్రి యాత్ర రైలు ప్రారంభం. ఒకసారి చూస్తే కేంద్ర ప్రభుత్వం రైల్వేల ద్వారా భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని అందరూ సందర్శించాలన్న ఉద్దేశంతో భారత గౌరవ్ యాత్ర సిరీస్లో భాగంగా ఈ నూతన సేవను ప్రారంభించింది. నెక్స్ట్ వన్ ఈ యాత్రను ఇండియా నేపాల్ మైత్రి యాత్ర అని పేరు పెట్టారు. అంటే యాత్రకు గమనిస్తే ఈ యాత్రను ఇండియా నేపాల్ మైత్రి యాత్ర అని పేరు పెట్టడమా. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే భద్రతా మండలిలో
ఇందులో భారత శాశ్వత సభ్యత్వము, భారతదేశానికి శాశ్వత సభ్యత్వం ఇవ్వమని ఇటీవల కాలంలో ఏ దేశం మద్దతు ఇచ్చిందంటే ఆ దేశం పేరు ఫ్రాన్స్ అమ్మ. మనకి యుఎన్ఓ అని పిలుస్తాం. యుఎన్ఓ అంటే యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్. దీన్ని తెలుగులో ఐక్యరాజ్య సమితి అని పిలుస్తాం. 1945లో ఏర్పాటైందను. 1945 అక్టోబర్ 24న ఏర్పాటైంది. దీంట్లో ప్రస్తుతం సభ్య దేశాల సంఖ్య 193 సభ్య దేశాలు ఉన్నాయి. దీంట్లో ప్రధాన అంగాలు 6 ఉంటాయి. 6 అంటే సాధారణ సభ, భద్రతా మండలి, ధర్మకర్త మండలి, సాంఘిక ఆర్థిక మండలి, అంతర్జాతీయ న్యాయస్థానం, సచివాలయము, ఇలా 6 ఉంటాయి కదా. అయితే దీంట్లో భద్రతా మండలిలో సభ్య దేశాల సంఖ్య 15. ఈ 15లో 5 ఏమో శాశ్వత సభ్య దేశాలు, మిగతా 10 గమనిస్తే తాత్కాలిక సభ్య దేశాలు. ఈ తాత్కాలిక సభ్య దేశాల పదవి కాలం 2 ఇయర్స్. ఇవి అంటే యుఎన్ఓ ఎప్పుడు ఏర్పడిందో అప్పటి నుంచి కూడా శాశ్వత సభ్య దేశాలు 5 ఉన్నాయి. 5. నెక్స్ట్ అమెరికా, చైనా, ఫ్రాన్స్ అండ్ ఇంగ్లాండ్, లాస్ట్ వన్ రష్యా. ఈ 5 దేశాలకే శాశ్వత సభ్య దేశాల అధికారం ఉంది. వాటికే వీటో పవర్ కూడా ఉందమ్మా. వీటో పవర్ BJJI, బ్రెజిల్, జర్మనీ, జపాన్, ఇండియా. ఈ 4 దేశాలు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వాన్ని కోరుతున్న ఎప్పటి నుంచో. ఈ 4 దేశాలు G4 కంట్రీస్ అని పిలుస్తారు. ఇప్పుడు మనకి ప్రజెంటు అండ్ యుఎన్ఓ 79 జనరల్ అసెంబ్లీ సెషన్ జరుగుతుంది. అంటే యుఎన్ఓ 79వ సాధారణ సభ జరుగుతుంది ఆల్రెడీ. ఈ జరుగుతున్న సమయంలో మన భారతదేశానికి కూడా భారతదేశము మరి జర్మనీ, జపాన్, బ్రెజిల్ దేశాలకు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని మరియు 2 ఆఫ్రికా దేశాలు కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. సరే గమనిస్తే యుఎన్ఓ భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్, జర్మనీ, జపాన్, బ్రెజిల్ దేశాలకు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని మరియు 2 ఆఫ్రికా దేశాలకు శాశ్వత సభ్యత్వం ఇస్తామని చెప్పడం జరిగింది. లైక్ గతంలో రష్యా కూడా చెప్పింది, మరి ఫ్రాన్స్ కూడా. ఎందుకంటే ఇక్కడ మనం గమనించాలి అంటే వీటో అధికారం కలిగిన దేశాలు ఏంటి? అమెరికా, చైనా, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, రష్యా. ఓకేనా. మరి ప్రస్తుతం అమెరికాలో ఉన్న న్యూయార్క్లో యుఎన్ఓ 79 జనరల్ అసెంబ్లీ సెషన్ జరిగింది కదా. అయితే దీనికి అధ్యక్షుడు ఎవరున్నారు? ఫిలిమన్ యాంగ్. మరి ఏ దేశం అంటే కామెరన్ దేశానికి చెందిన వ్యక్తి గుర్తుపెట్టుకోవాలి. ప్రస్తుతం యుఎన్ఓ సెక్రటరీ జనరల్ ఎవరంటే ఆంటోనియో గుటెరస్. మరి ఏ దేశం అంటే పోర్చుగల్ దేశమేని. యుఎన్ఓలో ప్రస్తుతం ఉన్న శాశ్వత సభ్య దేశాలు మరి వీటో అధికారమైన దేశాలు 5: అమెరికా, చైనా, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, రష్యా. ఇప్పుడు ఏ దేశాలు ఇవ్వబోతున్నారంటే భారత్, జర్మనీ, జపాన్, బ్రెజిల్ మరియు 2 ఆఫ్రికా దేశాలకు. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే 2050 నాటికి ఎల్ నినోల ఉగ్ర రూపము అంటే దానివల్ల చాలా డేంజరస్ అని అర్థము. అంటే ఎల్ నినో అంటే వాతావరణంలో మార్పుల కోసము. మీకు ఆల్రెడీ మీకు జాగ్రఫీలో వినే ఉంటారు. ఎల్ నినో, లా నినో అనే పదవి అంటే వినే ఉంటారు మీరు. ఒకసారి గమనిస్తే గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలు ప్రస్తుత స్థాయిలో కొనసాగితే 2050 కల ప్రతికూల ప్రభావాలు చూపుతుందని ఒక నివేదిక వచ్చింది. ఆ నివేదిక ఇంపార్టెంట్ అన్న. ఓకేనా. అమెరికాలో యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో బౌల్డర్ పరిశోధకులతో కూడిన ప్రత్యేక అధ్యయనం నిర్వహించింది. అమెరికాలో యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో బౌల్డర్ పరిశోధకులతో కూడిన ప్రత్యేక అధ్యయనం నిర్వహించింది. అంటే రిపోర్ట్ ఎవరిచ్చారు గుర్తుపెట్టుకోవాలి. ఎల్ నినో అనేది ప్రత్యేక వాతావరణ పోకడ. దాని రాకతో వడగాలులు, వరదలు వంటి ప్రతికూల పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఒకసారి గమనిస్తే ఎల్ నినో అనగా స్పానిష్ భాషలో లిటిల్ బాయ్ మరియు క్రైస్ట్ చైల్డ్ అని పిలుస్తారు.
కానీ క్రైస్ట్ చైల్డ్ అని పిలుస్తారు. మరొకలా పిలవచ్చాము తూర్పు పసిఫిక్లో భూమధ్య రేఖ వెంబడి వెచ్చని చని పేరుకుపోయినప్పుడు ఎల్నినో ఏర్పాటు అవుతుందంట. ఇక తూర్పు పసిఫిక్లో భూమధ్య రేఖ వెంబడి వెచ్చని పేరుకుపోయినప్పుడు ఎల్నినో ఏర్పాటు అవుతుంది. మీకు జాగ్రఫీలో వినమంటే శీతోష్ణ స్థితిలో ఉంటుందమ్మా అంటే క్లైమేట్. ఇటీవల కాలంలో వాతావరణంలో వస్తున్న మార్పుల గురించి బాగా గుర్తుపెట్టుకోవాలి. అంటే కర్బన ఉద్గారాలు అంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ గురించి మనం 2070 నాటికి ప్రపంచ దేశాలు కర్బన ఉద్గారాలు తగ్గించడానికి టార్గెట్ పెట్టుకున్నాయి. దాన్ని నెట్ జీరో కార్బన్ అని పిలుస్తారు. అంటే వాతావరణంలో మార్పులు తగ్గించడానికి. వాతావరణంలో మార్పుల పైన COP అనే సమిట్ కూడా ఉందమ్మా అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. అంటే COP28 సమిట్ 2023 నవంబర్ 30 నుండి డిసెంబర్ 12 వరకు జరిగిందమ్మా. దుబాయ్లో జరిగింది. ఓకేనా, దుబాయ్లో జరిగింది. ఇలా గుర్తుపెట్టుకోవాలన్నా. అలాగే ఇటీవల కాలంలో 2024 మార్చి 23న వాతావరణంలో మార్పులు తీసుకురావడానికి ఎర్త్ అవర్గా ప్రకటించారమ్మా. ఎర్త్ అవర్ అంటే గుర్తుపెట్టుకో 2024 ఏ రోజున ఎర్త్ అవర్గా ప్రకటించారు? 2024 మార్చి 23 గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే వారాంతంలో వ్యాయామంతో 200 రకాలకు పైగా వ్యాధుల ముప్పు తగ్గుదల అంటే డిసీజెస్. అంటే వ్యాయామం వలన మనకు చాలా వ్యాధులు తగ్గుతాయని మనకి ఇటీవల కాలంలో WHO చెప్పడం జరుగుతుంది. అలాగే మరొక రిపోర్ట్ కూడా రావడం జరిగింది. అంటే డైలీ చేస్తూ ఉంటాం కదా మనం. ఆరోగ్యం బాగుండాలంటే వారానికి 150 నిమిషాలు వ్యాయామం అవసరం అని ఎవరు చెప్తున్నారంటే WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు చెప్పడం జరుగుతుంది. WHO 1948 ఏప్రిల్ 7 ఏర్పాటైందమ్మా. ఈయన హెడ్ క్వార్టర్ జెనీవాలో ఉంది. ప్రస్తుతం WHO ప్రెసిడెంట్గా లేదా సెక్రటరీ జనరల్గా ఎవరున్నారమ్మా? టెడ్రస్ అథానం. నెక్స్ట్ వరల్డ్ హెల్త్ డే ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారంటే ఏప్రిల్ 7. 2024 థీమ్ గుర్తుపెట్టుకుంటే మై హెల్త్ మై రైట్. నెక్స్ట్ ఒకసారి చూసుకుంటే కొంతమంది రోజువారీ వ్యాయామం చేయకుండా వారాంతంలోనే అంత సమయాన్ని వ్యాయామాన్ని కేటాయిస్తారు. అంటే ఒకేసారి అంటే ఫర్ ఎగ్జాంపుల్గా సండే రోజున ఏదో ఒక రోజు కేటాయిస్తారు. అలాంటి వారిని వీకెండ్ వారియర్స్కి పిలుస్తారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే అసంఘటిత రంగ కార్మికుల కనీస వేతనాల పెంపు. కార్మికుల కనీస వేతనాలు పెంచారంట ఇటీవల కాలంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అంటే ఇక్కడ గమనిస్తే ABC 3 కేటగిరీలుగా డివైడ్ చేస్తారమ్మా. దీంట్లో నైపుణ్యం గల వ్యక్తులు మరియు పాక్షిక నైపుణ్యం గల అంటే పాక్షిక అంటే సగం పాక్షిక నైపుణ్యం మరియు నైపుణ్యం లేనివారు కానీ ఇలా 3 రకాలుగా డివైడ్ చేస్తారు. అంటే ఆ కేటగిరీ ఆధారంగా వారికి అమౌంట్ ఇస్తారు. ఒకసారి గమనిస్తే ఏ గ్రేడ్ ప్రాంతాల్లో నిర్మాణం స్వీపింగ్, క్లీనింగ్, లోడింగ్ రంగాల్లో పనిచేసే నైపుణ్యం గల కార్మికులు రోజుకు ప్రస్తుతం ఎంత ఇస్తారంటే 1035 రూపాయలు. అంటే నెలకు 26,910 రూపాయలు. సార్ 1035 అయినప్పుడు నెలకి 30,000 పైకి వస్తుంది కదా. అంటే 26 రోజులకి అంటే 26 రోజులకి కేటాయిస్తాను. నెలకి 26 రోజులకు లెక్కేస్తే ఒకసారి మీరు లెక్కేసుకున్నామా ఇలా వస్తుంది. నెక్స్ట్ నైపుణ్యం లేని కార్మికులకు రోజుకు 783 అంటే నెలకు 20,358 రూపాయలు ఇస్తారంట. నెక్స్ట్ వేరియబుల్ డిఆర్ఎస్ అలవెన్స్ను సవరించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం పెంచింది. దేన్ని సవరించిందమ్మా? వేరియబుల్ డిఆర్ఎస్ అలవెన్స్ను సవరించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం పెంచింది అమౌంట్ని. పాక్షిక నైపుణ్యం కలిగిన కార్మికులకు 868 రూపాయలు. అంటే నెలకి ఎంత ఇస్తారమ్మా? 22,568 రూపాయలు. గుర్తుపెట్టుకోవాలి. రిపోర్ట్ ఎవరు ఇచ్చారు గుర్తుపెట్టుకోవాలి. అంటే కేంద్ర ప్రభుత్వం. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే అమరావతిలో స్పోర్ట్స్ సిటీ
అంటే క్రీడా సిటీ అని పిలుస్తున్నాము, అమరావతి ఆంధ్రప్రదేశ్లో. నెక్స్ట్ అంతర్జాతీయ ప్రమాణాలతో అమరావతిలో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు చేస్తామని మరి రీసెంట్గా మన చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. 2027 జాతీయ క్రీడలతో పాటు ఖేలో ఇండియా అంతర్జాతీయ క్రీడా పోటీలు రాష్ట్రంలో నిర్వహించేందుకు కార్యాచరణ. నెక్స్ట్ చూసుకుంటే పెండింగ్లోని 35 క్రీడా వికాస కేంద్రాల భావన నిర్మాణాలను 23 కోట్లు వెచ్చించి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అంటే క్రీడా రంగానికి సంబంధించిన వికాస కేంద్రాలు వాటిని కంప్లీట్ చేయండి అని అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మనకి 23 కోట్లు కేటాయించింది దానికి. ఓకేనా. రీసెంట్గా మనకి కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కొత్త పేర్లు పాత పేర్లు మారుతున్నాయి. అలాగే మనకి కొన్ని కార్యక్రమాలు కొన్ని స్కీమ్స్ తీసుకొస్తున్నారు, గుర్తుపెట్టుకోవాలి. దాంట్లో భాగంగానే ఇటీవల కాలంలో ఎంఎస్ఎంఈ టెక్ సెంటర్ని అమరావతిలో ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. అంటే సూక్ష్మ మధ్య తరహా రుణాలకు రైతులకు సంబంధించి, అలాగే అమరావతిలో న్యాయ కళాశాలను కూడా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అమరావతిలో ఏఐసిటీని కూడా తీసుకొస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ పాయింట్ యాడ్ చేసుకో. ఓకే, స్పోర్ట్స్ సిటీ మొత్తం 4 గుర్తుపెట్టుకున్నాను. ఒకటి ఎంఎస్ఎంఈ టెక్ సెంటర్, సెకండ్ వన్ న్యాయ కళాశాల, ఏఐసిటీ, స్పోర్ట్స్ సిటీ. ఇవి అమరావతిలో ఏర్పాటు చేయనున్నారు. ఒకసారి విశాఖపట్నంలో జాతీయ వికలాంగుల కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అదే విశాఖపట్నంలో ఏఐ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. ఏఐ యూనివర్సిటీ, ఆర్టిఫిషియల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఓకేనా. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే స్టాండింగ్ కమిటీల చైర్మన్లుగా ఆంధ్రప్రదేశ్ నుంచి 2 ఎంపీలు. గుర్తుపెట్టుకో, స్టాండింగ్ కమిటీల చైర్మన్లుగా ఆంధ్రప్రదేశ్ నుంచి 2 ఎంపీలు ఎన్నికయ్యారు. పార్లమెంటు స్థాయి సంఘాల చైర్మన్లుగా ఉంటారు వీళ్ళు. దాంట్లో ఫస్ట్ వన్ రైల్వే శాఖ స్థాయి సంఘం చైర్మన్గా కనుక ఎంపీ సీఎం రమేష్ అంటే బీజేపీ తరఫున, బీజేపీ పార్టీని మనకు గుర్తుపెట్టుకోవాలి. అలాగే గృహ నిర్మాణం పట్టణ వ్యవహారాల స్థాయి సంఘం చైర్మన్గా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి. మరి ఏ పార్టీ అంటే టీడీపీ పార్టీ. మరి సీఎం రమేష్ అనకాపల్లి నియోజకవర్గము. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే అరుణాచల్లో పర్వతానికి 6వ దలైలామా పేరు. నెక్స్ట్ 6వ దలైలామా పేరు. అంటే దలైలామా మనకు తెలుసు, అంటే 14 దలైలామా అని పిలుస్తారు కదా. అలాగే 6వ దలైలామాకి అరుణాచల్ ప్రదేశ్లో ఒక పర్వతానికి పేరు పెడుతున్నారు. భారత్ ప్రతికూల వాతావరణ పరిస్థితులు జాతీయ పర్వతారోహణ సాహస క్రీడల సంస్థ 15 రోజుల సాహస యాత్ర చేసి దాని ఎత్తును 20,942 అడుగులుగా గుర్తించారు. అంటే అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న ఒక పర్వతం, దానికి ఇంకా ఏం పేరు పెట్టలేదు, ఇప్పటివరకు ఏ పేరు పెట్టలేదు. ఇప్పుడు పేరు పెట్టాలనుకుంటున్నారు. 6వ దలైలామా పేరు మీదుగా ఒక పేరు వస్తుంది, ఒక పర్వతాన్ని గుర్తుపెట్టుకోవాలి. మరి 6వ దలైలామా గురించి మాట్లాడుకుంటే 1682లో జన్మించిన 6వ దలైలామా 1682లో జన్మించారు ఈయన. అయితే మరి ఈయన దలైలామా గారు అరుణాచల్ ప్రదేశ్లో మాన్ తవాంగ్లో జన్మించారు. మాన్ తవాంగు అనే ప్రాంతంలో జన్మించారు. దలైలామా గారు అరుణాచల్ ప్రదేశ్లో మన్ఫా తెగ జాతి వారి కోసము ఆయన చాలా హెల్ప్ చేశారు. ఆ టైంలో ఎక్కువగా మన్ఫా జాతి లేదా మన్ఫా తెగ గిరిజనుల పైన వారికి కావలసిన సాయం చేసేవాడు. అందువలన ఇప్పుడు నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్లో పర్వతానికి ఏమని పేరు పెట్టాలనుకున్నారు అంటే సాంగ్ యాంగ్ గ్యాట్స్ అనే పేరు పెడుతున్నారు. అంటే దలైలామా పేరు మీదుగా. ఓకే, సాంగ్ యాంగ్ గ్యాట్స్. మరి ఈ పేరుని ఎవరు సూచిస్తున్నారంటే అరుణాచల్ ప్రదేశ్లో దిరాంగ్లో నెలకొన్న నిమాసు సంస్థ భారత రక్షణ శాఖ మంత్రి ఆధ్వర్యంలో పనిచేస్తుంది. వారు ఈ పేరు పెట్టడానికి ముందుకు వచ్చారు. ఇటీవల కాలంలో అరుణాచల్ ప్రదేశ్లో పర్వతానికి 6వ దలైలామా పేరు మీదుగా ఏమని పేరు పెడుతున్నారు అంటే సాంగ్ యాంగ్ గ్యాట్స్. ఓకేనా. అయితే అరుణాచల్ ప్రదేశ్ మాది అని చైనా వారు అంటారు. అంటే ఆ చుట్టూ ఉన్న ప్రాంతాలకి చైనా వారు పేరు పెట్టుకుంటారు. అంటే చైనా దేశము అరుణాచల్ ప్రదేశ్ని ఏ పేరుతో పిలుస్తున్నానంటే జాంగు ననాంగగా పిలుస్తుంది.
నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే పాలస్తీనాకు మద్దతుగా అవార్డు నిరాకరించిన జంపా లహరి. ఈమె జంపా లహరికి మనం గుర్తుపెట్టుకుంటే ఈమె భారత సంతతికి చెందినవారు. నెక్స్ట్ అమెరికాలో నోగూచి మ్యూజియం తనకు ప్రదానం చేయదలిసిన అవార్డును భారత సంతతి రచయితలు తిరస్కరించారు. గాజాలో పాలస్తీనా వాసులకు మద్దతుగా తలపై కఫియే వస్త్రాలను ధరించిన 3 ఉద్యోగులు న్యూయార్క్లోని నిర్వాహకులు ఇటీవల ఉద్వాసన పలికారు. అంటే వారికి నెక్స్ట్ ఆ ఉద్యోగాలు తీయడం జరిగింది, అందువల్ల ఈమె తిరస్కరించారు, అంటే అవార్డు మాకు అవసరం లేదని. నెక్స్ట్ ఈ మ్యూజియంను 40 సంవత్సరాల క్రితం నోగూచి అనే జపాన్ శిల్పి డిజైనర్ స్థాపించారు. నెక్స్ట్ ఈ అవార్డు వచ్చే నెలలో లహరికి కొరియా కళాకారుడు లీ ఫాన్కు ప్రదానం చేయాల్సి ఉంది. ఇప్పుడు ఈ సమయంలో ఆమె తిరస్కరిస్తున్నారు, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2024. గ్లోబల్ ఇన్నోవేషన్ అంటే ఆవిష్కరణ సంబంధించి రీసెంట్గా రావడం జరిగిందన్న. గతంలో మన భారతదేశం 2023లో 40 ర్యాంక్ 40లో ఉండేది, ఇప్పుడు ఒక ప్లేసు అంటే తగ్గింది, 39కి వచ్చింది. చూద్దాం మరి ఎవరిస్తారు రిపోర్టు అంటే గ్లోబల్ ఇన్నోవేషన్ రిపోర్టు అంటే ప్రతి సంవత్సరం ఎవరు ఇస్తారంటే గమనించాలి. జెనీవాకు చెందిన వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ వారు ఇస్తారమ్మా. అంటే గమనిస్తే జెనీవాకు చెందిన వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ వారు ఇస్తూ ఉంటారు రిపోర్టు ప్రతి సంవత్సరము. దీని ఆధారంగా కొన్ని పారామీటర్స్ని ఆధారంగా తీసుకుంటారు. రాజకీయం, వాతావరణం, విద్య, మౌలిక సదుపాయాలు, ఆర్థిక వ్యవస్థ ఇలాంటివి తీసుకొని వారు రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ఫస్ట్ ప్లేస్ ఏముందన్నా అంటే స్విట్జర్లాండ్ యొక్క ర్యాంకు గమనిస్తే 67.5. సెకండ్ ప్లేస్ స్వీడన్, నెక్స్ట్ 64.5 అంటే వారి యొక్క స్కోరు. నెక్స్ట్ అమెరికా గమనిస్తే 62.4 అండ్ సింగపూర్ 61.2 అండ్ యూకే నెక్స్ట్ 61.0. మన భారతదేశం యొక్క ర్యాంకు 39 గుర్తుపెట్టుకోవాలి. భారత యొక్క స్కోర్ గమనిస్తే 38.3. లాస్ట్ కంట్రీస్ అంటే చివరికి ఉన్న దేశాలు, దీంట్లో 131 దేశం మాలి, ఓకేనా, 11.8 స్కోరు. 132 దేశంగా నైగర్ 11.2 స్కోర్ ఉందమ్మా. 133 చూసుకుంటే అంగోలా 10.2 స్కోరు. ఓవరాల్గా ఈసారి రిపోర్టు 133 దేశాలకు ఇచ్చారు. దాంట్లో ఫస్ట్ ప్లేస్ ఏముంది స్విట్జర్లాండ్, ఇండియా ర్యాంకు 39. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే మిజోరం గవర్నర్గా ఇంద్రసేన రెడ్డికి అదనపు బాధ్యతలు. అంటే మిజోరం గవర్నర్ ఇంద్రసేన రెడ్డికి అదనపు బాధ్యతలు. మరి గమనిస్తే ఇక్కడ ఒకటి త్రిపుర గుర్తుపెట్టుకోవాలి, మిజోరం గుర్తుపెట్టుకోవాలి. మరి మిజోరం గవర్నర్గా మనకి ఎవరు పనిచేస్తున్నారంటే కంభంపాటి హరిబాబు గారు పనిచేస్తున్నారు. కంభంపాటి హరిబాబు గారు ఈయన ఆంధ్రప్రదేశ్ చెందినవారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఈశాన్య ప్రాంత రాష్ట్రాలకు గవర్నర్గా అయిన తొలి వ్యక్తి ఈయనే, కంభంపాటి హరిబాబు గారు. మరి త్రిపురకి ఇంద్రసేనారెడ్డి పనిచేస్తున్నారు. ఇంద్రసేనారెడ్డి ఈయన తెలంగాణ వ్యక్తి. గమనిస్తే మిజోరం గవర్నర్గా సేవలు అందిస్తున్న కంభంపాటి హరిబాబు ఆరోగ్య కారణాల రీత్యా అయితే సెలవుపై వెళ్ళడంతో ఆ బాధ్యతలను తాత్కాలికంగా త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డికి అదనంగా అప్పగించారు. అంటే ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం గురువారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేసింది. అంటే ఇప్పుడు ప్రస్తుతము మనకి మిజోరం గవర్నర్గా ఉన్న కంభంపాటి హరిబాబు గారికి హెల్త్ ఇష్యూస్ వలన ఆ బాధ్యతను తాత్కాలికంగా ఎవరు తీసుకుంటున్నారు నాన్న అంటే ఇంద్రసేనారెడ్డి గారు తీసుకుంటున్నారు. ఓకేనా, ఒక గవర్నర్ ఆయా రాష్ట్రాలకు 2 రాష్ట్రాలకు లేదా 3 రాష్ట్రాలు పని చేయవచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ 155 ప్రకారము భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 155 ప్రకారం గవర్నర్ని ఎవరు నియమిస్తారు నాన్న? రాష్ట్రపతి నియమిస్తారు, భారత రాష్ట్రపతి నియమిస్తారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే దక్షిణాసియా లీడర్ ఫోరం ప్రారంభం. దీంట్లోనే చదువు దక్షిణాసియా లీడర్స్ ఫోరంను అమెరికా ప్రారంభించింది. ఓకే, అమెరికా ప్రారంభించింది చూసుకుంటే దీని ద్వారా యువ నాయకత్వ అనుసంధానంతో పాటు శిక్షణ అవకాశాలను కల్పించాలని నిర్ణయించినట్లు బుధవారం అమెరికా విదేశాంగ శాఖ బుధవారం ప్రకటన చేసింది.
మరి ఈ ఫోరంలో భారత్, బంగ్లాదేశ్, భూటాన్, మాల్దీవులు, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక ఉన్నాయి. దక్షిణాసియా లీడర్ ఫోరం దాంట్లో ఎన్ని దేశాలు ఉన్నాయి గుర్తుపెట్టుకోవాలి. భారత్, బంగ్లాదేశ్, భూటాన్, మాల్దీవులు, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక ఉన్నాయి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇవి మనకున్న కరెంట్ అఫైర్స్. ఆల్ ది బెస్ట్.